మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల ప్రభుత్వ రుణాలపై బ్రోకర్ ఫీజుల పేరిట భారీ మొత్తాలు చెల్లిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. హరీష్ ఆరోపణలపై రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇది సాధారణ బ్రోకరేజ్ ఫీజా లేక అవినీత అన్నది ప్రశ్నగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చేతనైతే పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఇంటి యజమాని దివాలా అంటే రాష్ట్రం నిజంగానే దివాలా తీస్తుంది. యజమాని అద్భుతంగా రాష్ట్రాన్ని నడపాలి. మీకు నడపడం రాక మీరు ఫెయిల్ అయిపోయి 6 గ్యారెంటీల నుంచి దృష్టి మరల్చడానికి చేస్తున్న డ్రామాలు కట్టిపెట్టండి. లంచాలు ఇచ్చి బ్రోకర్లను పెట్టి ఇవాళ సెక్రటరీ చుట్టూ బ్రోకర్లు తిరుగుతారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మేము అప్పిస్తాం అని బ్రోకర్లు తిరుగుతున్నారు. సెక్రటరియట్ల పైరవికారులు ఈ రాష్ట్రానికి FRBM బయట మేము అప్పులు ఇప్పిస్తాం. అరే వానికి 10,000 కోట్లకు 177 కోట్లు ఇచ్చింది కదా బ్రోకర్ ఫీ, నాకు ఒక 5 తక్కువ ఇది నేను ఇస్తా అని బ్రోకర్లు సెక్రటరియట్ చుట్టూ తిరుగుతుండ్రు. మీ సెక్రటరియట్ లో అప్పులు ఇప్పిస్తామని బ్రోకర్లు, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నారు. బ్రోకర్ల మయం చేసింది మీరు సెక్రటరియట్ ను. 500 కోట్ల లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజులు ఇచ్చి మీరు అప్పులు తెచ్చిండ్రు. ఇంకా మీరా మాట్లాడేది? వన్స్ అగైన్ నేను రాష్ట్ర ప్రజలకు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా, శాసన సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, కేసీఆర్ శిష్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు యాజ్ పర్ వైట్ పేపర్ అక్షరాల 4,17,000 కోట్లు మాత్రమే. దీనికి నేను కట్టుబడి ఉన్నా. ఏ చర్చకైనా సిద్ధం, పెట్టండి, అసెంబ్లీ మాట్లాడదాం. భట్టి గారు, మీరు ఆర్థిక మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. లెట్ us డిస్కస్. బేసిజాలు ఎందుకు నీకు? ఎవరైతే నీకెందుకు? నేనంటే ఎందుకంత భయం నీకు? ఎవరు మాట్లాడితే ఏంది? మేము ఏం మాట్లాడినా కేసీఆర్ డైరెక్షన్ లో మాట్లాడతాం, కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా మాట్లాడతాం, మా ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా మాట్లాడతాం. ఎందుకు నేనంటే అంత చిన్న చూపా? నువ్వెన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు, నేను కూడా అన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా. నీకంటే ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన. మీరు మాట్లాడితే నీకు బేసిజం మీద బట్టిగా we are ready to discuss. by first you answer. భట్టి గారు 1,78,000 కోట్లు మేము అప్పు తెచ్చినామన్నాడు. ముఖ్యమంత్రి 3,47,000 కోట్లు అన్నారు. అసలు మీరు తెచ్చిన అప్పు ఎంత? నేను అడిగిన కదా, బ్రోకర్లను పెట్టి 500 కోట్లు అప్పు తెచ్చి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అటు ఈరోజు హరీష్ రావు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రోకరేజ్ కింద ఫీజులు వసూలు చేసినట్టుగా అసలు అప్పులకు సంబంధించి కూడా హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఇవన్నీ ఎలా చూడాలి అసలు? రైట్ రవిచంద్ర. సో ఈ రోజు హరీష్ రావు మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రులపై, ముఖ్యంగా బట్టి చేసిన నిన్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. నిన్న మంత్రి జూపల్లి కావచ్చు, బట్టి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా నిన్న మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఏదైతే లెక్కలు చెప్పిందో అవంతా కూడా తప్పు అని వాళ్ళిద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్ చేసి చెప్పారు. సో దాన్ని ఈ రోజు హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా పనిచేశాడు కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. RBI లెక్కలు కావచ్చు, FRBM లెక్కలు కావచ్చు, తర్వాత వివిధ కార్పొరేషన్లు తీసుకున్న ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటి మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దాంతో పాటు సంచలనమైన ఆరోపణలు చేశాడు. 500 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి 30,000 కోట్ల అప్పులను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా ప్రధానమైన ఆరోపణ. ఇది వాళ్ళ సంచలనంగా మారబోతుంది. దాంతో పాటు సచివాలయం చుట్టూ, అంటే సెక్రటరీ చుట్టూ బ్రోకర్లు తిరుగుతున్నారు. అంటే గవర్నమెంట్ కు లోన్లు ఇవ్వడానికి, అప్పులు ఇప్పించడానికి కొంతమంది బ్రోకర్లు నేను తక్కువ కమిషన్కి ఇస్తాను, నేను తక్కువ కమిషన్ ఇస్తానంటూ సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారనే ఒక సంచలన కామెంట్. సో మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వము లంచాలు ఇచ్చి, బ్రోకర్లకు లంచాలు ఇచ్చి లోన్లు తెచ్చుకునే పరిస్థితి, అప్పులు తెచ్చుకునే పరిస్థితి మేము ఎప్పుడు కూడా ఇది వినలేదు, చూడలేదు. మా హయాంలో అలాంటివి జరగలేదు. మొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు గొప్పలు చెప్తున్నప్పటికీ ఇలాంటి పనులు చేస్తుందని చెప్తూ, దాంతో పాటు బట్టి మీద ఆరోపణలు చేశారు. బట్టి శాఖకు సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆ అప్పులకు సంబంధించిన ఒక లెక్కలు కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక టీవీలో కూడా చూపించడం జరిగింది. సో దీంట్లో రవిచంద్ర ఒక క్లారిటీ ఇవాళ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అప్పులలో కార్పొరేషన్, ముఖ్యంగా గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ చెప్పిన విషయం ఏంటంటే కార్పొరేషన్లు అన్ని కలిపి అప్పు వాళ్ళు చూపిస్తారని చెప్తూ, ఈ కార్పొరేషన్ల అప్పు ఏదైతే ఉందో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో గవర్నమెంట్ షూరిటీ ఇస్తుంది, గవర్నమెంటే కడుతుంది, లైక్ మిషన్ భగీరథ, ఇది గవర్నమెంటే కట్టే లోను. రెండోది గవర్నమెంట్ షూరిటీ ఇస్తుంది,
కానీ గవర్నమెంట్ కట్టదు, అది కార్పొరేషన్ మాత్రమే కట్టాలి. ఇక మూడోది, గవర్నమెంట్ షూరిటీ ఇవ్వదు, గవర్నమెంట్ కట్టదు. ఈ 3 రకాల అప్పులు ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, లేదంటే నిన్న జూపల్లి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న ఆరోపణలు, ఈ 3 రకాల అప్పులను మా మీద అంటే బీఆర్ఎస్ మీద నెట్టుతున్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3 నెలల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల అప్పు కూడా మా బీఆర్ఎస్ ఖాతాలో వేశారని వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా వీటన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది, ఇవాళ లంచాలు ఇచ్చి, బ్రోకర్లకు లంచాలు ఇచ్చి అప్పులు తీసుకొస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వము. దిగజారిపోయింది ఈ ప్రభుత్వము, గొప్పలు చెప్పుకుంటుందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు రవిచంద్ర. థ్యాంక్ యూ రాజ్ కుమార్.